రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండరాదు అన్న ఆలోచనతో 22,500 కోట్లతో ఒక్కో ఇంటిని 5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని, వారం వారం ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ పద్ధతులపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి విక్రమార్క సమాధానమిస్తూ అన్ని కుటుంబాలకు ఉపయోగపడేలా బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను నియంత్రిస్తామని తెలిపారు. నగరంలో ప్రతి నాలా వద్ద ఎస్టీపీ పెట్టి మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే మూసీ నదిలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, దేశ వృద్ధి రేటు 8% ఉండగా తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు 10.7%గా ఉందని చెప్పారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. దేశ చరిత్రలో ఇందిరమ్మ ఇళ్లని ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఇంత సాహసమైనటువంటి నిర్ణయం చేస్తుంది పేదల కోసమని నేను నమ్మట్లేదు అధ్యక్ష. అది కేవలం ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. దాదాపు 22,500 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి వడివడిగా కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వారం వారం బిల్లులు ఇస్తామని చెప్పేటువంటి ధీరోదాత్తమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష.